వికారాబాద్ జిల్లా దారూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి గ్రామ స్థాయి సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. దాండూర్ మండల స్థాయి కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని పట్టించుకోవడం లేదని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా సమావేశానికి హాజరైన పీసీసీ అబ్జర్వర్ కారును అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. పార్టీ శ్రేణుల నిరసనలతో సమావేశం వాయిదా పడింది. ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేకపోయినా 20 సంవత్సరాలుగా అధికార పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న, దారూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జెండా ఎగిరేసేది. అది కేవలం రఘువీరన్న పుణ్యాన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో జనరల్ సెక్రటరీ ఉన్న, ఈరోజు స్టేట్ కమిటీలో ఒక్క పోస్ట్ రాకపోవడం, అలాగే కార్పొరేషన్లో కానీ డీసీసీ విషయంలో కానీ ప్రతి దాంట్లో రఘువీరన్న గారికి మా మండల తరపు నుంచి అన్యాయం చేస్తున్నారు. మేము మా మండలం మొత్తం ఒక్కటే కోరుకుంటామన్న రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ తెలంగాణ రాష్ట్ర ప్రసాద్ స్పీకర్ గారికి ఒకటే కోరుతున్నామన్నా, తెలంగాణలో ఏ ఒక్క ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్కరు ప్రోగ్రాం చేయకుండా దారూర్ మండలం రఘురెడ్డి గారు ప్రతి విషయం పైన లేవనెత్తి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉత్సవం ఇచ్చిన మొగోడు ఎవడంటే కేటీఆర్తో సహా తెలిసిన వ్యక్తి రఘురెడ్డి అనే వ్యక్తి. రఘురెడ్డి అన్నకు ఈరోజు ఒక్క పోస్టు పదవి చెప్పడం చాలా దుర్మార్గం అన్న. ఇది ఎట్టి అది త్వరలో రాబోయే ఎన్నికల్లో కానీ, లేదా జడ్పీ చైర్పర్సన్ కానీ, లేదా కార్పొరేషన్ చైర్మన్లలో కానీ రఘురెడ్డికు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఒకవేళ ఇలాంటి పరిణామాలు ఇంకా ముందు జరిగితే దారూర్ మండల తరపు నుంచి ఎంతమంది వ్యక్తి యువకులము కానీ, సీనియర్ నాయకులం కానీ, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అసెంబ్లీ ముట్టడి కానీ, ఇంకేదాన్ని ముట్టడి కానీ, గాంధీ ముట్టడి చేయడానికి మేము అందరం సిద్ధం. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో రైతులు ఆందోళన